75 ఏళ్ల వయసు 47 ఏళ్లుగా ప్రజాసేవలో పాల్గొన్న నాయకుడు. 30 ఏళ్ల క్రితం ఇదే రోజున సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నేత. ఆయనే ముఖ్యమంత్రి చంద్రబాబు. 1995లో ఇదే రోజున ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు తనదైన శైలిలో పాలన సాగించి తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో తనదైన మార్కు చూపించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. బాబు పాలనను నేతలు గుర్తు చేసుకున్నారు. గవర్నర్ సహా పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అందాలంటే చంద్రబాబు లాంటి దార్శనిక నేతే ముఖ్యమంత్రిగా ఉండాలని టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని చెప్పారు. చంద్రబాబు తొలిసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో దేవినేని ఉమా, వర్ల రామయ్య, అశోక్ బాబు పాల్గొన్నారు. ఇవాళ దేశంలో గర్వించదగిన నాయకుల్లో ఇద్దరు ముగ్గురులో ఒకళ్ళు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేసే 16 గంటల నుంచి 20 గంటలు కష్టపడే కార్యక్రమాలు చూస్తుంటే మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనే ఒక ఆవేదన కూడా ఉంది. తప్పకుండా అటువంటి నాయకుడి ఆదర్శంగా తీసుకుని ఆయన శిష్యులుగా ఉండటం మా అందరి అదృష్టంగా భావిస్తూ తప్పగా ఆయన నిండు 100 ఏళ్ళు అష్ట ఆరోగ్యాలతో ఉండి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలించి ప్రజలను కూడా ఒకటే కోరుతున్నాం. ఆయన లేని లోటును మనం అందరం చూసాం. తప్పకుండా ఆయన ఉంటేనే అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో తీసుకెళ్లిన వ్యక్తి. రాష్ట్రంలో పేదరికం ఉండటానికి వీలేదు. పేదవాళ్ళందరినీ కూడా ఆర్థిక పరిపుష్టి కల్పించాలన్న ఉద్దేశంతో ఈనాడు అహర్నిశలు కృషి చేస్తున్న మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు విజన్ 2020 పెట్టిన, ఈ రోజున విజన్ 2047 పెట్టిన, P4 కార్యక్రమం పెట్టిన, అన్న క్యాంటీన్లు పెట్టిన, ఆనాడు సైబరాబాద్ నిర్మాణం చేసిన, బ్రహ్మాండమైన రింగ్ రోడ్ ఏర్పాటు చేసిన, ప్రపంచ దేశాల ఎయిర్పోర్ట్లతో పోటీగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించిన, ఈరోజు అమరావతి నగర నిర్మాణానికి చేపట్టినా కూడా అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి కూడా తెలియజేస్తూ సీఎం చంద్రబాబు దార్శనికత కలిగిన వ్యక్తి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. చంద్రబాబు తొలిసారి సీఎంగా ప్రమాణం చేసి 30 ఏళ్లైన సందర్భంగా అభినందనలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో చంద్రబాబు కృషి చిరస్మరణీయమని కొనియాడారు. సీఎంగా తొలిసారి ప్రమాణం చేసి 3 దశాబ్దాలు పూర్తి చేసుకున్న నాన్నకు శుభాకాంక్షలంటూ మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. హైటెక్ సిటీ నుంచి క్వాంటం వ్యాలీ వరకు సీఎంగా ఆయన ప్రయాణం ఒక సజీవ వారసత్వమని లోకేష్ పేర్కొన్నారు. ఇంట్లో నాన్న, పనిలో బాస్ అని పిలుచుకునే అదృష్టం తనకు లభించిందని లోకేష్ అన్నారు. సంక్షోభాలను సైతం అవకాశాలుగా మలుచుకుంటూ ముందుకు సాగారని లోకేష్ కొనియాడారు. వేలాది ఐటీ ఉద్యోగ అవకాశాలను చంద్రబాబు సృష్టించారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. తెలుగు ప్రజల గర్వకారణమైన నాయకుడిగా మరిన్ని విజయాలు చేకూరాలని ఆకాంక్షించారు. అభివృద్ధి, సంక్షేమ పాలనకు సరికొత్త నిర్వచనం చూపిన దార్శనికుడు చంద్రబాబు అని హోంమంత్రి అనిత అన్నారు. ప్రజలకు నాణ్యమైన, పారదర్శక సేవలందిస్తోన్న హైటెక్ సీఎం చంద్రబాబు అంటూ కొనియాడారు. చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం తన పూర్వజన్మ సుకృతమని అనిత వ్యాఖ్యానించారు. ఐటీ విప్లవం తెచ్చినా, విద్యుత్ సంస్కరణలు చేసినా అది చంద్రబాబుకే సాధ్యమైందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. తెలుగు ప్రజల తలరాతలను చంద్రబాబు మార్చారని వ్యాఖ్యానించారు. సీఎంగా తొలిసారి ప్రమాణం చేసి 30 ఏళ్లైన సందర్భంగా చంద్రబాబుకు మంత్రులు నిమ్మల రామానాయుడు, డీబీవీ స్వామి, మండిపల్లి సంధ్యారాణి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు జాతి ముద్దుబిడ్డ, దేశం గర్వించదగ్గ నాయకుడని కొనియాడారు. ఆంధ్రుల చరిత్రలో ఆధునిక యుగ వైతాళికుడు చంద్రబాబు అని మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనతో ఏపీ అభివృద్ధి తథ్యమని మంత్రి సవిత అన్నారు. పాలనలో వినూత్న పద్ధతుల్ని తీసుకొచ్చిన ఘనత బాబుకే దక్కుతుందని మరో మంత్రి కొల్లు రవీంద్ర అభిప్రాయపడ్డారు. ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందిస్తోన్న దార్శనికుడు చంద్రబాబు అని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. 30 ఏళ్ల క్రితం ఇదే రోజు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు ప్రత్తిపాటి పుల్లారావు, లంకా దినకర్, పంచుమర్తి అనురాధ శుభాకాంక్షలు తెలిపారు.